సారు మాది నర్సింగ్బట్ల. మీ పేరు? నా పేరు ఎంపాల లక్ష్మయ్య. నేను ఒక 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఏ ఊరు? నర్సింగ్బట్ల, నల్గొండ మండలం, నల్గొండ జిల్లా. ఈ 10 సంవత్సరాలు చేసిన ఈ వేరే మందులు అప్సా లేకుండా కొడితే అంత దిగుమతి రాలే. ఇక 2-3 సంవత్సరాల నుంచి ఈ అప్సా వాడుతున్నా. మంచిగా పంట నాకు మంచిగా లాభం అనిపిస్తుంది. దీనివల్ల నాకు చాలా లాభం కలుగుతుంది ఈ అప్సా వేయటం వల్ల. ఇది ఇంతకుముందు ఎకరం 4 అయ్యే కాడ ఎకరం ఇప్పుడు 5-5.5 దాకా వస్తుంది. ఇక నేను మొన్నటిసారి ఏం చేసినంటే, పోయినసారి ఏం చేసినంటే, ఈ అప్సా అప్పుడు నాకు అందలేదు అందుబాటులో. అప్సా లేకుండా కొడితే కంట్రోల్ కాలేదు. మళ్ళీ వెంటనే అప్సా తెచ్చుకొని కొట్టేసి వెంటనే రోగం నివారణ అయిపోయింది. మళ్ళా తెగులు పోయింది. మంచిగా వరిసేను మంచి పిలకలు వచ్చి మంచి ఎన్ను దిట్టగా వచ్చింది ఎన్ను. మంచిగా పంట నాకు మంచిగా లాభం పొందుతుంది దీనివల్ల, ఈ అప్సా వేయటం వల్ల. తెగులు ఎట్లా రోగం పోతుందండి? అయితే రోగం ఎట్లా పోతుందంటే, అప్సా వేయటం వల్ల ఈ ఇంతకుముందు అప్సా లేకుండా కొట్టేసరికి అది పట్టుకోలేకపోయింది. ఈ అప్సా కలిపి కొట్టడం వల్ల అది వరి అనేది ఆకులకు పట్టుకొని ఆ రోగం అనేది నివారణ అయిపోయి మనకు పంట లాభం పొందుతుంది. దిగుబడి పెరిగినట్టు అనిపిస్తుంది. దిగుబడి చాలా పెరుగుతుంది. దిగుబడి బాగా చాలా లాభం పెరుగుతుంది. బయట పక్కన పొలం తెగులు వచ్చిందంటారు, ఊస తెగులు. ఇది ఎట్లా, ఇది ఏమైనా వచ్చిందా? ఇప్పుడు బయట పొలాలు ఊస తిరుగుడు వచ్చి ఉన్నది, వాళ్ళు ఆడలేదు ఇది అప్సైట్ అని. ఇప్పుడు నేను అప్సైట్ అయినా, పక్కన పొలం అప్సైట్ ఆడలేదు. వాళ్ళకేం తెగుళ్ళు ఊస తిరుగుడు గీస తిరుగుడు పోయింది. నేను ఈ అప్సా ఆడుతున్నా కావచ్చు, నా దాంట్లో ఊస తిరుగుడు గీస తిరుగుడు ఏది పోలేదు. మంచిగా మంచి తెగులు లేకుండా నా పొలం మంచిగా వచ్చింది ఈ అప్సైట్ వాడటం వల్ల. ఇంకా మీరు దేని వాడుతున్నారండి? మేము ఇప్పుడు ఇంతకు ముందు కూడా పత్తి చేను కూడా ఆడినాం. సరే ఈసారి ఏంటంటే వర్షాలు లేక కూడా అంతకాలం రాలేదు. ఇక ఈ పత్తి చేను కూడా మంచిగానే పనిచేస్తుంది. ఈ పత్తి చేను కూడా బాగానే పనిచేసింది. పత్తి కూడా మంచిగానే 4 సార్లు కొట్టేది 1-2 సార్లు కొడతలకనే కంట్రోల్ అవుతుంది ఈ అప్సైట్ కలిపి కొట్టడం వల్ల. ఈ అప్సైట్ అనేది చాలా రైతుకు లాభమే. ఈ లాభం సార్ ఇది పక్కా లాభం పొందుతుంది ఈ అప్సైట్. అంటే 4 సార్లు కొట్టేది ఒకసారి కొట్టినా, 4 సార్లు కొట్టేది ఒకసారి కొట్టినా ఆ రోగం నివారణ అయి తెగులు లేకుండా పోయి మంచిగా లాభం వస్తుంది రైతుకు లాభం వస్తుంది. ఎట్లా లాభం ఉంది రైతుకు? ఎట్లా లాభం అంటే సారు, ఆ రోగం పోవటం వల్ల రైతుకు లాభం పొందుతున్నాం. ఆ రోగం పోవటం వల్ల వేరే మందులు ఇది అప్సైట్ లేకుండా వేరే మందులు కొట్టినాం అనుకో, అది సరిగా పని చేయకపోవటం వల్ల, ఆ తెగులు పోకపోవడం వల్ల డబ్బులు వృధా అవుతున్నాయి. అప్పుడు మాకు నష్టం జరుగుతుంది. ఈ అప్సైట్ ఒంటుబాటు అయింది. ఈ మందులు ఇచ్చిన తెగులు మందులో ఈ మందు కలిపి కొట్టడం వల్ల అప్పుడు చేనుకు పట్టుకొని మంచిగా లాభం జరుగుతుంది. ఈ మందులని 3-4 సార్లు కొట్టేది ఒకసారి ఒకసారి కలిపి కొట్టినా గానీ మంచిగా పనిచేస్తుంది. దిగుబడి పెరుగుతుంది. మంచిగానే ఉంది ఈసారి. అంటే ఈ 2-3 సంవత్సరాల నుంచి ఆడుతున్నా నాకు మంచిగానే లాభం ఉంది. రైతులకు ఏం చెప్తారండి మీరు? రైతులకు మేము చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు మా పొలాలు చూడండి, మా చేలు చూడండి, మీరు ఇదే మందు వాడని చెప్తూనే ఉన్నాం. పక్కన వాళ్ళు కూడా తీసుకుంటూనే ఉన్నారు. ఓకే అండి.